మద్యం హాని చేస్తుందని, ఆరోగ్యాన్ని కబళిస్తుందని తెలిసినా మనలో చాలామంది మద్యం మత్తుకు దాసోహం అంటున్నారు. ఫంక్షన్లు, పార్టీల్లో సరదాగా మొదలై ఆపై సామాజిక మర్యాదగా మారి చివరికి వీడని వ్యసనంగా పరిణమించే మద్యపానానికి ఇవాళ మనలో చాలామంది బానిసలే అన్నది చేదు నిజం. మద్యాన్ని మితంగా పుచ్చుకుంటే మంచిదేనన్న నమ్మకం ఈ జాఢ్యానికి మరింత ఆజ్యం పోస్తోంది. మద్యపానం అనేది మనల్ని ఓవైపు మత్తులో ముంచుతూనే మరోవైపు అన్ని రకాలుగా చిత్తు చేస్తుంది. మెల్లమెల్లగా ఆరోగ్యాన్ని హరిస్తుంది. మద్యంతో వచ్చిపడే అనర్థాలు ఎలా ఉంటాయో, ఈ విష వ్యసనము నుంచి బయటపడేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మితిమీరి తాగితే ప్రమాదం, కానీ పరిమితంగా తీసుకుంటే మద్యం మనకు చాలా మేలు చేస్తుందని మనలో చాలామంది అనుకుంటారు. నిజానికి మద్యాన్ని మితంగా తీసుకున్నా, అమితంగా తీసుకున్నా దాని మూలంగా మన ఆరోగ్యం పాడైపోక తప్పదు. మద్యం మహమ్మారి మెల్లమెల్లగా మన ఆరోగ్యాన్ని గుల్ల చేస్తుంది. మొదట్లో మత్తుగా, గమ్మత్తుగా ఉండి నిద్ర బాగా పట్టడం, ఒత్తిడి స్థాయిలు తగ్గడం వంటి సానుకూల ఫలితాలు కనిపించినా తర్వాత మద్యం దుష్ప్రభావాలు మనపై చాలానే కనిపిస్తాయి. తరచూ ఆల్కహాల్ రక్తంలో కలవడం వల్ల రక్తంలో కొవ్వు పదార్థాలు పెరుగుతాయి, రక్తపోటు పెరుగుతుంది. దీంతో గుండెపోటు ప్రమాదం వచ్చి పడుతుంది. నిత్యం మద్యం తాగడం వల్ల కిడ్నీలపై భారం పెరిగి అంతిమంగా అవి దెబ్బతినిపోతాయి. ఆల్కహాల్ కాలేయంలో కొవ్వు పెంచుతుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య మూలంగా కాలేయం పూర్తిగా దెబ్బతినిపోతుంది. ఆల్కహాల్ మూలంగా రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గిపోతాయి. ఈ పరిస్థితి మధుమేహులకు ఎంతమాత్రం మంచిది కాదు. మితిమీరిన మద్యపానం మూలంగా మన ఒంట్లో నాడీ వ్యవస్థ కూడా కుదేలైపోతుంది. నరాల బలహీనత వచ్చే ప్రమాదమూ ఉంది. మద్యం మూలంగా పొట్టపేగుల్లో పూత, పుండ్లు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఆల్కహాల్ తీసుకునే వాళ్లలో సంతాన సాఫల్యత అవకాశాలు బాగా తగ్గిపోతాయి. తరచూ మద్యం తీసుకునే వారిలో విచక్షణ లోపిస్తుంది. మతిమరుపు సమస్యగా మారుతుంది. కంటిచూపు దెబ్బతినే అవకాశాలుంటాయి. చూసారా, మద్యంతో ఎన్ని విపత్తులో. వీటిని నివారించుకోవాలంటే మద్యపానానికి దూరంగా ఉండడం ఒక్కటే పరిష్కారం.